బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా అత్యాచారం హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారిస్తోంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటున్నాయి. అత్యాచారం హత్య జరిగిన రోజు నుంచే ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన స్థానంలో రెనోవేషన్ పనులు చేపట్టడం, కాలేజీ ప్రిన్సిపల్ను ఉన్నఫలంగా ట్రాన్స్ఫర్ చేయడంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు కూడా అక్కడి ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సుమోటోగా స్వీకరించాలని ఇద్దరు న్యాయవాదులు సుప్రీం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కి లేఖ రాశారు. దీంతో సుమోటోగా కేసును విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. I am not on that, Malaj. As I said, whatever needs to be done must be done. People must be convicted. There is no issue on that. It's just that I don't want, Malaj, another kind of tirade in the social media. No, it will not be. You give it to CBI. I know it. To give it to CBI. One more thing. The state must ensure that those who practiced acts of vandalism and Absolutely. Yes. We have lodged 37. already arrested, 50 FIRs filed. 37 already arrested. 50 FIR for one incident. It's a recipe for not investigating. You have one second. You have a copy of the, before we part to the matter for today, you have a copy of the autopsy report here? Yes. We have it. We have it. I have. We hand it over. Yes, yes. In the meantime, can I add would, one my lord, thing? again request, my lord, if your lordships have seen something your lordships have, my lord, the CBI must be given, it will remain, my lord, confidential. But we must cross-check what is given to you. Your lordship. This, the resistance shows that there is a lack of No, cooperation. obviously there is a lack of faith. Let me your do lordship, that on that day, Mr. only 1 second, Malad. Day after tomorrow. Give My lord, the entire thing. today, my lord, they can give me today. My joint director is here. I'll give it to her. Oh, yeah. Allow it, yeah. Just allow. Yes. Yeah, yes. Now, What Malad, is there to hide from one CBI, second, my one lord? second. If they have given Nothing is- something related to crimes, it must be given, my lord, to the Kindly CBI. Kindly see page 40. Kindly, Don't read it aloud, we'll just. kindly page 40. Right. शुरू करें पेट को बोलो काम शुरू करें Yes, yes, I know. पेट को बोलो काम शुरू करें Hmm. Explain this. I'll just say, read. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ ధర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కోల్కతాలో ఏదైతే హత్య జరిగిందో దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో అయితే విచారణ చేపడుతుంది. సుమోటోగా అయితే దీన్ని తీసుకుంది. ఈ విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అత్యాచారానికి సంబంధించిన వివరాలని ఏ విధంగా పొందుపరుస్తున్నారనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, కలకత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్లోని జూనియర్ వైద్యురాలు హత్య ఘటనకు సంబంధించి సుమోటో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ఈరోజు దీనిపై విచారణ చేపట్టి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ
సంబంధించి కానీ ఒక టాస్క్ ఫోర్స్ జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దీంట్లో 10 మంది ప్రముఖ వైద్యులతో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మన జాతీయ స్థాయిలో ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఒక తెలుగు వ్యక్తికి సంబంధించి ఒక ప్రముఖ వైద్యునికి టాస్క్ ఫోర్స్లో స్థానం కల్పించారు. నాగేశ్వర్ రెడ్డికి హైదరాబాద్కు చెందిన నాగేశ్వర్ రెడ్డి దీంట్లో టాస్క్ ఫోర్స్లో స్థానం కల్పించారు. ఈ టాస్క్ ఫోర్స్ చేయాల్సిన ప్రధానంగా డాక్టర్లకు జూనియర్ డాక్టర్లు కానీ సీనియర్ డాక్టర్లు కానీ వీరికి భద్రతపై సిఫారసు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ యొక్క కీలక ఆదేశాలను మనం ప్రధానంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రధానంగా గురువారంలోగా దర్యాప్తుపై అంటే ఇప్పటి వరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు దర్యాప్తుల పురోగతి ఇప్పటి వరకు ఏ విధంగా దర్యాప్తు చేశారనే దానిపై ఒక అఫిడవిట్ రూపంలో గురువారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీం ధర్మాసనం సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. అంటే త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను సుమోటోగా స్వీకరించి విచారించింది. అయితే దర్యాప్తు ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎందుకు లేట్ చేశారు? రాత్రి ఘటన జరిగితే మార్నింగ్ వరకు కామన్గా ఒక హాస్పిటల్లో ఘటన జరిగిన నేపథ్యంలో దానికి ముందు సంబంధించి దానికి చైర్మన్కి దానికి సంబంధించిన సూపరింటెండెంట్కి ముందు సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన తర్వాత వారందరూ కూడా ఆ సమాలోచన చేసిన తర్వాత ఏం చెప్పాలి, బయటకు ఏం చెప్తే ఏం జరుగుతుంది అనే దానిపై కూడా వారందరూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన ఘటనపై బయటకు వెల్లడిస్తారు. దానిలో భాగంగానే ఆ ఘటన 8, 9 అంటే 8వ తేదీ 9వ తేదీ మధ్యరాత్రిలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన తర్వాత 9వ తేదీ ఉదయం సమయంలో నెక్స్ట్ ఎవరైతే డ్యూటీకి వస్తారో ఆ డ్యూటీ సమయంలో సెమినార్ హాల్కి వెళ్ళిన వారు చూసి మిగతా వారికి సమాచారం ఇవ్వడం, వారు హాస్పిటల్ యాజమాన్యానికి అంటే హాస్పిటల్ ప్రిన్సిపల్కు మరోవైపు కాలేజ్ ప్రిన్సిపల్ ఇతరులకు సమాచారం ఇవ్వడం, సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారం ప్రకారం అంటే మీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారని సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తీరును చూస్తే కనుక గొంతు పైన గాయాలవ్వడం, కంటిపైన పెదవులపైన జననేంద్రియాలపైన జననాంగాలపైన కూడా గాయాలు కావడం, దాదాపు బాడీ పైన 14 చోట్ల గాయాలు ఉన్న నేపథ్యంలోనే ఇది ఆత్మహత్య కాదు హత్య చేశారు అంటే అంటే ముందు అత్యాచారం చేసి హత్య చేశారని ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు. కానీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కానీ 9వ తేదీన ఘటన జరిగింది. 13వ తేదీ వరకు కూడా పోలీసుల దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. కాబట్టి మాకు పోలీసుల మీద ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ చేయించాలని తెలిపిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సిబిఐకి రిఫర్ చేస్తూ సిబిఐ చేత 13వ తేదీన దర్యాప్తు చేయిస్తున్నారు. ఇక 13వ తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేస్తుండగా 14, 15 తేదీల్లో ఆర్జికర్ హాస్పిటల్లో నిరసన తెలియజేస్తున్న డాక్టర్లపై కొంతమంది దుండగులు వారిపై దాడి చేశారు. ఆ దాడికి సంబంధించి కూడా ఈరోజు సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతమంది వచ్చి డాక్టర్లపై హాస్పిటల్లోకి లోపలికి వచ్చి మరి దాడి చేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు, నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అనేది సుప్రీం ధర్మాసనం కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి ఏ విధంగా నియమిస్తారనే దానిపై కూడా ఒకంత సిజిఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఏదైతే అంతమంది ఆసుపత్రిలో నిరసన చేస్తున్న నేపథ్యంలో అంతమంది వచ్చి దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నారనే దానిపై కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా చూసుకుంటే 9వ తేదీన అర్ధరాత్రి ఘటన జరగడం, తర్వాత బయటికి తెలిసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంటే ఒకరు కాదు ఈ అత్యాచారం చేసింది, నెంబర్ ఆఫ్ పీపుల్ మినిమం 3 to 4 మెంబర్స్ అత్యాచారం చేశారనేది ప్రధానంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియజేస్తుంది. మొత్తం రిపోర్ట్లో కూడా మొత్తం బాడీ మీద ఉన్న గాయాలు కానీ అక్కడ జరిగిన దాడి తీవ్రత మొత్తం అంటే ఇక్కడ కేవలం అత్యాచారం చేసి హత్య చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా అంటే మొత్తం 4-5 కోణాల్లో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఒకటి ప్రిన్సిపల్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మరోపైన ప్రిన్సిపల్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, మరోవైపు ఈ హాస్పిటల్లో స్టెరిలైజ్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు, వాటిని మళ్ళీ రీసేల్ చేస్తున్నారు అనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంటే నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సందీప్ ఘోష్ పైన. అలాగే అనేక మంది అంటే ఒక్కొక్కటి కూడా బయటికి వెలికి వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు సందీప్ ఘోష్కు భయపడి ఎవరు కూడా బయటకు వచ్చి ఆయనకి వ్యతిరేకంగా చెప్పడానికి కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ కేసులు బయటకు రావడం, నిన్న 4వ రోజు అంటే మొదటి రోజు 11 గంటలు, 2వ రోజు 13 గంటలు, 3వ రోజు 14 గంటలు, నిన్న కూడా సుదీర్ఘంగా సందీప్ ఘోష్ను సిబిఐ విచారించింది. ఈ 4 రోజుల విచారణలో ఎటువంటి సమాచారాన్ని సందీప్ ఘోష్ నుంచి సిబిఐ విచారించింది, సమాచారాన్ని రాబట్టింది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ 4 రోజుల వ్యవధిలో ఎటువంటి సమాచారాన్ని రాబట్టారనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అంటే మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం ప్రతి సందర్భంలో కూడా వైద్యో నారాయణ హరి ఆ డాక్టర్ను
వైద్యుడిని ఆ దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటారు, ప్రాణాలు పోస్తారు వైద్యులు అనేది అందరూ కూడా ఎంతో నమ్మకంగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రాణాలు పోసే వైద్యులకే ప్రాణరక్షణ కరువైంది, ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది ఆగంతకులు, కొంతమంది నరరూప రాక్షసులు అనేది దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే దాదాపు ఒక 7 to 8 డేస్ నుంచి కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో కూడా నిర్మాణ భవన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కార్యాలయం ముందు కూడా నిన్నంతా డాక్టర్లు గత 5 రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. మాకు హాస్పిటల్లో రక్షణ లేదు, మేము రోడ్లపైనే వైద్యం అందిస్తాము, ఎక్కడి నుంచి మేము అన్న కార్యకలాపాలు కొనసాగిస్తామంటూ కూడా ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్స్ సంబంధించిన వైద్యులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఆర్జికర్ వైద్యశాలలో ఏదైతే జూనియర్ డాక్టర్ ఎవరుతున్నారో అత్యాచారం హత్యఘటనకు సంబంధించి మద్దతు తెలుపుతూ ఇక్కడ నిందితులను శిక్షించాలి, అక్కడ నిందితుని ఎవరినో పోలీసు వాలంటీర్ని ఒకరిని మాత్రమే నిందితులుగా పరిగణిస్తూ అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి కూడా నేను అత్యాచారం చేశాను, నన్ను ఉరి తీసుకున్నట్టు కూడా తాను కూడా బాహాటంగా చెప్తున్నారు. కానీ అక్కడ జరిగింది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వారిని కాపాడేందుకే ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం మరి ముఖ్యంగా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే సందీప్ ఘోష్ను విచారించాలి, సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించాలి, అంటే లైట్ డిటెక్టర్, అంటే ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు సందీప్ ఘోష్ అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. కానీ ఇటు పోలీసులు కూడా తాత్సారం చేస్తున్నారు. ఇటు మమతా బెనర్జీ కూడా కావాలనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రోడ్లపైకి వచ్చి, అంటే న్యాయం చేయాల్సిన ఒక పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలంటూ నిరసన తెలియజేయడం పట్ల కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో నిరసన తెలియజేస్తున్న డాక్టర్లపైన దాడి చేసింది కూడా మమతా బెనర్జీ సంబంధించిన, అంటే టీఎంసీ సంబంధించిన కొంతమంది గుండాలు దాడి చేశారనేది ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికీ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ కూడా పద్మ అవార్డులకు సంబంధించిన 71 మంది వైద్యులు కూడా, సీనియర్ వైద్యులు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖను రాశారు. రక్షణ కల్పించాలి, ఆసుపత్రిలో వైద్యం చేసే సందర్భంలో డాక్టర్లకు రక్షణ కల్పించాలి. రాత్రి సమయంలో ఈ దాడి జరిగిన నేపథ్యంలో గతంలోనే అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్న మాకు రక్షణ కల్పించలేదు, కానీ ఇప్పుడు మాకు రక్షణ కల్పించాలి. ఎవరైనా ఒక రోగి హాస్పిటల్కి వచ్చినప్పుడు వారికి ట్రీట్మెంట్ ఇస్తాం, మాకు ట్రీట్మెంట్ వికటించి మరణించిన నేపథ్యంలో అది మా వల్లే జరిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమోషన్ అవుతూ మాపైకి వచ్చి దాడి చేస్తున్నారు. ఆ సందర్భంలో మేము కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం, వారికి ఎటువంటి సమాధానం ఇవ్వలేని సిచ్యువేషన్లో మేము ఉంటాం. కాబట్టి ఆ సందర్భాల్లో మాకు రక్షణ కల్పించేందుకు, మాకు ప్రాణరక్షణ కల్పించేందుకు మాకు ఒక చట్టం తీసుకురావాలి, ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ప్రధానంగా వారు కూడా ఎప్పటి నుంచో కోరుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఒక టాస్క్ ఫోర్స్ 10 మంది వైద్యులతో, జాతీయ స్థాయిలో ఒక 10 మంది వైద్యులతో, ప్రముఖ వైద్యులతో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. దీంట్లో హైదరాబాద్కి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ వైద్యులు నాగేశ్వర రెడ్డికి కూడా అవకాశం కల్పించారు. వీరందరూ కూడా సిఫారసులు చేయాలి, సీనియర్ అలాగే జూనియర్ డాక్టర్లకు సంబంధించి రక్షణకు సంబంధించి సిఫారసులు చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిగా ఇంకా ఆర్డర్ కాపీ మరికొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించి ఆర్డర్ కాపీని కూడా సిద్ధం చేస్తుంది సుప్రీం ధర్మాసనం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ హత్య ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు అనేక మంది ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. నైట్ డ్యూటీ చేయాలంటేనే ఎంతో భయపడుతున్న పరిస్థితి. అక్కడ జరిగిన సిచ్యువేషన్, సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరిగిన సెమినార్ హాల్లో, అంటే డ్యూటీ ముగించుకుని నైట్ టైం రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్లోకి వెళ్ళి బెడ్ పైన నిద్రిస్తున్న తనను దుండగులు వచ్చి, అంటే ఎంతమంది వచ్చారనేది అక్కడ మనకు తెలియాల్సింది, కానీ ఒకరిని మాత్రమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి కొంత సమాచారం రాబట్టిన నేపథ్యంలో కానీ అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇంకా మరికొంతమందికి సంబంధించి అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే నైట్ డ్యూటీ హాస్పిటల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, సందీప్ ఘోష్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు, ఆర్గాన్ ట్రాఫింగ్, అంటే మొత్తం బాడీలోని అవయవాలను కూడా అమ్ముకుంటున్నారు అనేది ప్రధానంగా అక్కడ కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అంటే ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు అనేది కూడా ప్రధానంగా అక్కడ చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మృతి చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులు, జూనియర్ వైద్యురాలి కుటుంబ సభ్యులు ఎప్పుడు మా కుమార్తె ఒక డైరీ రాసుకుంటూ ఉంటుంది, ఆ డైరీలో కొన్ని పేజీలు, ఒక పేజీ కనిపించట్లేదు, పేజీ చించేసి ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఏ రోజు జరిగిన ఘటనలకు సంబంధించిన విషయాల గురించి ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ దానికి సంబంధించి ఆ పేజెస్ కూడా చింపేశారు అనేది వారు చెప్తున్నారు. అంటే ఈ పేజ్ చించేసిన పేజీలో ఏమున్నాయి అంటే ఈ ఆర్గానిక్ ట్రాఫిక్కి సంబంధించి కానీ హాస్పిటల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఏమైనా డైరీలో ఉన్నాయా, లేతే హాస్పిటల్లో జరుగుతున్న అవకతవకల గురించి ఎప్పుడైనా మరణించిన బాధితురాలు ఎవరైతే అనేక సార్లు ఈ సంఘటనలకు సంబంధించి ఏమైనా లేవనెత్తారా, ఈ నేపథ్యంలోనే కక్ష కట్టి తనను చంపేశారా, హత్య చేశారా అనే కోణంలో కూడా ఇటు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలనేది కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. అంటే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మరింత మాకు అనుమానాలు ఉన్నాయి,
కానీ మా కుమార్తె మృతదేహాన్ని మిగతా మృతదేహాలతో ఇంకా 3 మృతదేహాలు ఉన్నాయి, అవి దహనం చేయకుండా మా కుమార్తె మృతదేహం ముందుగానే దహనం చేశారు. అంటే సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు, అంటే మరింత సమాచారం మొత్తం శాంపిల్స్ తీసుకోవడం ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది, లభించే అవకాశం ఉంటుంది. కానీ తొందరపడి ముందుగానే డెడ్ బాడీని ముందుగానే దహనం చేశారనేది, అంటే వారి పర్యవేక్షణలో చేసినప్పటికీ అక్కడ మమ్మల్ని బాధలో ఉన్నప్పుడు వారు మమ్మల్ని తొందర పెట్టి మరి ఇక్కడ దహన సంస్కారాలు చేయించేశారనేది వారి కుటుంబ సభ్యులైతే ఇటు మమతా బెనర్జీ పైన, ప్రభుత్వం పైన, ఇటు పోలీసుల పైన కూడా, యంత్రాంగం, ఆసుపత్రి యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగం పైన కూడా తీవ్ర విమర్శలు అయితే వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మాకు మమతా బెనర్జీ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదంటూ కూడా వారైతే అనేక విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం ఎంతవరకు కరెక్ట్? నా కుమార్తెకు న్యాయం చేయాలని మేము రోడ్లపైకి నిరసన చేస్తుంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తుందంటూ కూడా అటు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు మరికొంతమంది ప్రత్యర్థి పార్టీలు కూడా అనేక విమర్శలు చేస్తున్న మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ ఇక్కడ ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు అనేది ఎందుకు అంత లేట్ చేశారు? అంటే 9వ తేదీన ఘటన జరిగింది, 13వ తేదీ వరకు పోలీసులు దర్యాప్తు ఎందుకు చేపట్టలేదు? సరైన పద్ధతిలో ఎందుకు దర్యాప్తు చేయలేదు? కేవలం ఒక నిందితుడిని మాత్రం అదుపులో తీసుకుని సమాచారం రాబట్టలేకపోయారు. ఎందుకు కేసును నీరుగార్చే ప్రయత్నం చేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్తున్నారు. అంటే సిబిఐ ఎంక్వైరీకి మేము స్వాగతిస్తున్నాము, సిబిఐ ఎంక్వైరీకి మేము కూడా సహకరిస్తామని కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా అనేక అనుమానాలు మాకున్నాయి. కేవలం ఈ అత్యాచారం చేసేందుకు, హత్య చేసేందుకే తన దగ్గరికి వెళ్ళి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు సిబిఐ మొత్తం 4-5 యాంగిల్స్లో కూడా ఇక్కడ మొత్తం దర్యాప్తు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్న నేపథ్యంలో ఇటు సుప్రీం ధర్మాసనం కూడా ప్రధాన న్యాయమూర్తి ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం కూడా సుమోటోగా స్వీకరించింది. ఇటు దీంట్లో కొంతమంది వైద్య సంఘాలకు సంబంధించి కానీ హాస్పిటల్కి సంబంధించి కొంతమంది ఇంప్లీడ్ అయి ఉన్నారు, వారందరూ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అందరి విన్నపాలు స్వీకరించిన తర్వాత ఈరోజు విచారణ చేపట్టిన నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వైద్యులకు, జూనియర్ వైద్యులకు రక్షణకు సంబంధించి సిఫార్సులు చేయాలంటూ కూడా 10 మందిని నియమించారు. 10 మందిలో హైదరాబాద్కు సంబంధించి నాగేశ్వరరెడ్డికి అవకాశం కల్పించారు. మొత్తం కూడా వీరు త్వరలోనే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ సంబంధించి సిఫార్సులు చేయవలసి ఉంటుంది. రక్షణకు సంబంధించి మరోవైపు గురువారంలోగా ఇప్పటివరకు దర్యాప్తు ఏ విధంగా కొనసాగించారని దానిపై కూడా సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తులు ఎంతమందిని ప్రశ్నించారు, ఎందువల్ల ఘటన జరిగింది, ఘటన జరిగింది, ఎప్పుడు ఈ సిచ్యువేషన్ వెలుగులోకి వచ్చింది అనే దానిపై కూడా, అంటే వారి దృష్టికి ఎప్పుడు వెలుగులోకి వచ్చిందనే అంశాలపై కూడా ప్రధానంగా సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ. కోల్కతా అత్యాచారం, హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. కోల్కతా ఘటన విషయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కోల్కతా ఘటనపై సుప్రీం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 10 మంది ప్రముఖ వైద్యులతో టాస్క్ ఫోర్స్ డాక్టర్ల భద్రతపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఉన్నారు.